ఫ్రెండ్స్, ఈ వీడియోని చూసే ముందు ఈ వీడియోని మాత్రం తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ మీద క్లిక్ చేయండి. మీకు ఆల్ నోటిఫికేషన్స్ వస్తాయి. తర్వాత కామెంట్ సెక్షన్లో మాత్రం దిస్ వీడియో ఈజ్ అమేజింగ్ అని టైప్ చేయండి. నా పేరు శ్రీనివాస్, మీరు చూస్తున్నారు ఎస్పిఎన్ ఎడ్యుకేషన్ యూట్యూబ్ ఛానల్. ఓకే, సో మొత్తానికి ఇవాళ ఈ వీడియోలో కంప్లీట్గా మనకి తెలంగాణ డిఎస్సికి సంబంధించి, సో తెలంగాణ డిఎస్సి టెట్ ఎగ్జామ్ రాసిన తర్వాత రిజల్ట్ వస్తే ఆలస్యం అవుతుందా, మరి టెట్ రిజల్ట్స్ ఆలస్యం అయితే మరి డిఎస్సి ఎగ్జామ్ ఎప్పట్లో కండక్ట్ చేయొచ్చు. ఓకే, మొత్తానికి డిఎస్సి ఎగ్జామ్ ప్యాటర్న్ కావచ్చు అండ్ డిఎస్సి తేదీల్లో మార్పు ఉండదు. మొత్తానికి యథావిధిగా అనుకున్నటువంటి తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. డిఎస్సి తెలంగాణ డిఎస్సి ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు సంబంధించి భారీ మెగా డిఎస్సి కావచ్చు, మనకి 13,500 పైచీలకు నోటికి రిలీజ్ చేశారు. ఆ పర్టికులర్ డీటెయిల్స్ అండ్ డిఎస్సి ఎగ్జామ్ ఎప్పట్లో కండక్ట్ చేస్తున్నారు, మన తేదీల్లో ఏమైనా మార్పులు వస్తున్నాయా, మరి టెట్ ఫలితాల ఆలస్యమైతే ఆ అభ్యర్థుల విశేషాలు ఏంటి, ఆ డీటెయిల్స్ అని మనం షార్ట్ కట్లో తెలుసుకుందాం. ఓకేనా, సో లెట్ స్టార్ట్ అవర్ టాపిక్. మొత్తంలో టెట్ రాయని అభ్యర్థులకు డిఎస్సిలో అర్హత ఉంటుందా అంటే అర్హత ఉండేలానే మనకు ఛాన్స్ కల్పించారు. బట్ అప్లికేషన్ చేసేటప్పుడు మాత్రం టెట్ కంపల్సరీ అనేటువంటి ఆప్షన్ వస్తుంది కాబట్టి దాన్ని ఎడిట్ చేసే ఆలోచన రాష్ట్ర విద్యాశాఖ ఆలోచిస్తుంది. ఎడిట్ చేసి మరి టెట్ లేకుండా వాళ్ళకి ఒక అవకాశం కల్పిస్తారు. దెరాఫ్టర్ ఖచ్చితంగా డిఎస్సి సెలెక్షన్ అప్పుడు మాత్రం వాళ్ళకు టెట్ కంపల్సరీ కలిగి ఉండాలి. ఓకే, సో టెట్ లేని వాళ్ళు కూడా డిఎస్సి రాసుకోవచ్చండి, దాన్ని ఎడిట్ చేస్తారు. ఇటువంటి టెన్షన్ మాత్రం పడకండి. అప్లికేషన్ తేదీని కూడా పొడిగించడం జరుగుతుంది. June 4th వరకే మనకి 20 వరకు ఉంది అప్లికేషన్ డేట్. సో ఆ ఎడిట్ ఆప్షన్ కూడా ఒకటి వచ్చేస్తుంది. అంతకల్లా ముందు మనకు టెట్ రిజల్ట్ వస్తే ఇంకా చాలా బాగుంటాయి, వచ్చేస్తాయి కూడా. అదేవిధంగా విద్యాశాఖ ప్రయత్నాలు చేస్తుంది. ఓకే, కుదిరితే డిఎస్సి దరఖాస్తు ప్రక్రియను కూడా పెంచే అంటే అప్లికేషన్ ప్రాసెస్ పెంచే అవకాశం ఉంటుంది. ఓకే, నేను కోరే పాయింట్ ఏంటంటే ఇప్పటికే ప్రిపరేషన్లో ఉన్నటువంటి అభ్యర్థులకు ఇది వెల్ అండ్ గుడ్ ఆపర్చునిటీ. ఓకే, చాలా రోజుల తర్వాత ఈ టీచర్స్ రిక్రూట్మెంట్, టీచర్ ఉద్యోగాలే లక్ష్యంగా ప్రిపేర్ అవుతున్నటువంటి మిత్రులందరికీ నిజంగా నా విజ్ఞప్తి అండ్ సజెషన్ కూడా. సో కాస్త కాన్సన్ట్రేషన్ పెట్టి మీ స్టడీ పైన ఫోకస్ చేయండి. అండ్ ఉపాధ్యాయ ఉద్యోగమే లక్ష్యంగా ముందుకెళ్తున్నటువంటి మీకు రేపు టీచింగ్ చేసేటప్పుడు పిల్లలకు కావచ్చు, నేటి బాలలే రేపటి భావి భారత పౌరులు కాబట్టి వాళ్ళని తీర్చిదిద్దే బాధ్యత మీలో ఉంటుంది. సో అటువంటప్పుడు ప్రిపరేషన్లో మీరు ఏ విధంగా కన్ఫ్యూజ్ అవ్వకుండా ప్రిపరేషన్ ప్లాన్ ఎలా షార్ట్ కట్లో ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఆ సెపరేట్ వీడియో కూడా మీకు ఇచ్చాను లింక్. అండ్ డిఎస్సి సిలబస్ ఏంటి, స్కూల్ అసిస్టెంట్ సిలబస్ ఏంటి, ఎస్జిటి సిలబస్ ఏంటి. ఈసారి గుడ్ అండ్ వెల్ పాయింట్ ఏంటంటే బీఈడి వాళ్ళు కూడా ఎస్జిటి పేపర్ వరకు రాసుకోవచ్చు. బట్ అది తర్వాత మళ్ళీ న్యాయస్థానాలకు వెళ్ళి అది చిచ్చుపడి నాకు తెలిసి పేపర్ 2 మాత్రమే బెటర్గా మీరు ప్రిపేర్ అవ్వండి, స్కూల్ అసిస్టెంట్కి ప్రిపేర్ అవ్వండి. ఓకే, అప్లికేషన్ పెట్టేటప్పుడు మాత్రం బోత్ పేపర్ పెట్టండి. ఎస్జిటి ఛాన్స్ ఇస్తే ఎస్జిటి కూడా రాసుకోవచ్చు. అండ్ బీఎడ్ ఉంటే మామూలుగా పేపర్ 2 కూడా రాసుకోవచ్చు, బీపీఎడ్ అభ్యర్థులకు కూడా. ఓకే, మొత్తానికి డిఎస్సి సిలబస్ అన్ని విధాలుగా ఎస్జిటి కావచ్చు, స్కూల్ అసిస్టెంట్ కావచ్చు, అండ్ గ్రాండ్ టెస్ట్ అండ్ షార్ట్ కట్లో ప్రిపరేషన్ విధానం ఏదా ఉంటే బాగుంటుంది, ఆ గైడ్ లైన్స్ అంతా కూడా చాలా క్లియర్ అండ్ వెల్కట్గా మీకు వీడియో కింద వన్స్ లింక్ ఇచ్చామండి. అండ్ సెపరేట్గా మీకు టెక్స్ట్ బుక్స్ సంబంధించి అండ్ మోడల్ టెస్ట్లకు సంబంధించి ఒక లింక్ వీడియో కింద ఇచ్చాను. వన్స్ ఆ బిట్స్ ఇంపార్టెంట్ బిట్స్ కాబట్టి స్కూల్ అసిస్టెంట్ ఆల్ సబ్జెక్ట్, ఎస్జిటిలో కూడా ఆల్ ఇన్ వన్ టైప్లో మీకు అందించాను. వన్స్ ఆ లింక్స్ ఓపెన్ చేసి ఆ క్లియర్ ఇన్ఫర్మేషన్ మాత్రం తెలుసుకోండి. ఓకేనా, సో అందరికీ టెన్షన్ పడకుండా అడ్వాన్స్గా ఆల్ ది బెస్ట్ తెలియజేస్తూ సదామి డిఎస్సి విషయంలో, టీచర్ రిక్రూట్మెంట్ విషయంలో ఏ ఒక్క అభ్యర్థులకు తెలంగాణలో ఉన్నటువంటి 33 జిల్లాల వ్యాప్తంగా మీకు ఎటువంటి సమస్యలు వచ్చినా, మీకు ఎటువంటి డౌట్స్లు వచ్చినా, ఏ సబ్జెక్టు పరంగా అయినా సరే తప్పకుండా మీ ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో గుర్తు చేయండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక 10 మందికి షేర్ చేయండి. అండ్ కామెంట్ సెక్షన్లో కింద రాసి తెలియజేయండి. అండ్ వీడియోని మాత్రం ఒక 10 మందికి ఫార్వర్డ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. తర్వాత మీకు వచ్చే ఏ డౌట్స్ అయినా సరే తెలియజేయండి. ఓకేనా, థ్యాంక్స్ ఫర్ వాచింగ్. జై హింద్.